హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బీరకాయ ఎండు రొయ్యల ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో మొత్తము చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. చాలా ఈజీగా చేసి చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఎండు రొయ్యలనైతే ఇలా వేయించుకోవాలి. కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఈ ముండ్లను ఎలా తీసేయాలి ఏంటిది అనేది చింత చిగురు ఎండు రొయ్యలు అనే రెసిపీ అయితే పెట్టానండి. అందులో ఎండు రొయ్యల ముండ్లను ఎలా తీసేయాలి అని వీడియో అయితే ఉందండి, వెళ్ళి చూడండి. చాలా ఈజీ అండి ముండ్లను అయితే తీసేసుకోవడము. బీరకాయలండి, 1/2 కేజీ బీరకాయలు ఫస్ట్ కడిగి ఇలా పైన పొట్టు మొత్తము తీసేయాలండి. పైననే ఉన్న పొట్టునైతే తీసేయాలి. తీసేసి కడుక్కోవాలండి. మళ్ళీ ఒకసారి బీరకాయలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయలు కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బీరకాయనైతే చిన్న ముక్క తిని చూడాలండి. చేదు ఉందా లేదా అని చూడాలి. ఒక్కొక్కసారి చేదు బీరకాయలు అయితే వస్తాయండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్క బీరకాయ చేదు ఉన్నా కానీ కూర మొత్తము చేదైపోతుందండి. అలా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు అండి, ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. ఫ్రై గిన్నె, నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నూనె వేడిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ఎండు రొయ్యల ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయలను అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అన్నంలో అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. బీరకాయ ఎండు రొయ్యల ఫ్రై అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీలో ఎందరికీ బీరకాయ ఎండు రొయ్యల ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇలా మంచిగా ఫ్రై కావాలండి. ఇవన్నీ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బీరకాయలు అయితే వేసుకోవాలండి. బీరకాయలు వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. బీరకాయలు తీసుకునేటప్పుడే లేత బీరకాయలు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే బీరకాయ ఎండు రొయ్యలపై టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం ముదిరిన బీరకాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుండదండి. ఇలా లేత బీరకాయలే తీసుకోవాలి. తీసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. మూత పెట్టి ఉడికించాలండి. మగ్గిపోతుందండి, త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత వాటర్ అయితే వస్తాయండి. మూత పెడితే వాటర్ అనేటివి వస్తాయి. ఈ వాటర్ పోయేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎండు రొయ్యలు ఇవి వాటరు ముండ్లు తీసేసిన తర్వాత వాటర్ పోసి కడగాలండి. ఒక 3-4 సార్లు ఎండు రొయ్యలను అయితే మంచిగా కడుక్కోవాలండి. కడుగుడైతే మంచిగా కడుక్కోవాలి. ఇలా బీరకాయలు ఉడికిన తర్వాత కారం పొడి వేసుకోవాలండి. కారము, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తగినంత కారము, ఉప్పు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. 3 నిమిషాలు బీరకాయలను ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కారము బీరకాయలకు పట్టిన తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. మంటనైతే హైలో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తము కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలకు 50 గ్రాముల ఎండు రొయ్యలు అయితే తీసుకున్నామండి. కరెక్ట్గా సరిపోయినాయండి. 1/2 కేజీ బీరకాయలకు 50 గ్రాముల ఎండు రొయ్యలు అయితే సరిపోతాయి. ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి. ఈ బీరకాయలను అయితే మధ్యలో కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి. ఏది తక్కువన్నా వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి. టీ స్పూన్ ధనియాల పౌడరు వేసుకోవాలి. కొద్దిగా కుడక పొడి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. చిటికెడంతా గరం మసాలా వేసుకోవాలండి. ఎక్కువైతే వేసుకోవద్దు. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి.
బీరకాయ ఎండు రొయ్యల ఫ్రై. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఎండు రొయ్యలను అయితే మంచిగా కడుక్కోవాలండి. ఎండబెడతారు కాబట్టి ఎండు రొయ్యల్ని మంచిగా కడుక్కోవాలి. ముండ్లనైతే తీసేయాలండి. తీసేసిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బీరకాయ ఎండు రొయ్యల ఫ్రైని అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.